న్యూస్ కి స్వాగతం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ తరుణంలో మనందరం కలిసి తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన ముగ్గురం కలిసి ఈ తణుకు నియోజకవర్గ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజలు ఈ తణుకు చరిత్రలో 72,121 అత్యధిక మెజార్టీ తణుకు చరిత్రను మార్చినటువంటి ఆరిమల్లి రాధాకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, దళిత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరి సుమారు 59,422 కోట్ల రూపాయలతో దళిత సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవాలంటే కంకణం కట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నారు. ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే మరి ఆ రోజున దళితుల్ని మరి ఉన్నతమైనటువంటి స్థాయికి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. లోక్సభ స్పీకర్ ని బాలయోగిని తీసుకొని ఉండి, అలాగే శాసనసభ స్పీకర్ ని భారతిని తీసుకొని ఉండి, అలాగే ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరి రామారావు గారిని ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, రాధాకృష్ణ గారి యొక్క నాయకత్వంలో మనం ముందుకెళ్లాలని తెలియపరుచుకుంటూ కూటమి